ఇటీవల కాలంలో యూత్ గురించి, కాక్రోచ్‌ల గురించి చాలా చర్చలు నడుస్తున్నాయి. నిజమే. కాక్రోచ్ అనంగానే మనకు గుర్తుకొచ్చేది కష్టమైన పరిస్థితుల్లో గూడా బతికిపోయే శక్తి. ఒక పెద్ద ఆటంకం వచ్చినా, గాలిలో విషం ఉన్నా, కరువు వచ్చినా అది ఎలాగో బతికేస్తుంది. ఇప్పుడు మన భారతీయ యువత గూడా అచ్చం అలాగే ఉంది. లక్షలు ఖర్చు పెట్టి బీటెక్‌లు, ఎంటెక్‌లు, ఎంబీఏలు చేస్తాం. కళ్ళ ముందే పేపర్ లీకులు చూస్తాం. ఎకానమిక్ గ్రోత్ అంటారు. కానీ చేతిలో ఉద్యోగం ఉండదు. కనీస అవసరాలు, ఆరోగ్యం, పర్యావరణం ఇలా ప్రతీది అడుగడుగునా వ్యవస్థ మనల్ని నిరాశపరుస్తూనే ఉంది. ప్రైమ్ టైమ్ మన జీవితంలో అత్యంత విలువైన మన వయసును ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, రాజకీయ నాయకులు అమలు చేయాల్సిన హామీల కోసం ఎదురు చూస్తూ వృధా చేస్తుంది. ఇంత అన్యాయం జరుగుతున్న వ్యవస్థలో ఇంత కరప్షన్ ఉన్నా మనం ఇంకా నిలబడి ఉన్నామంటే మనది కాక్రోచ్ లాంటి సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ కాదా? స్టార్టప్ ప్రపంచంలో ఒక $1 బిలియన్ వాల్యుయేషన్ ఉండే కంపెనీని యూనికార్న్ అంటారు. కానీ బయట ఏ ఫండింగ్ దొరక్కపోయినా, ఇన్‌ఫ్లేషన్ ఇలా ఎన్నో ఆర్థిక సంక్షోభాలు వచ్చినా, తనను తాను కాపాడుకుంటూ బిజినెస్‌ను నడిపించే సంస్థల్ని కాక్రోచ్ స్టార్టప్స్ అంటారు. బిజినెస్ లోకంలో ఈ కాక్రోచ్‌లకు ఉన్న విలువ యూనికార్న్‌లకు కూడా ఉండదు. ఎందుకంటే వీటికి సర్వైవల్ తెలుసు. గెలవడం తెలుసు. మన యువత గూడా అంతే. ఎవరు సపోర్ట్ చేయకపోయినా, సిస్టమ్ పట్టించుకోకపోయినా సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న ప్రతి యువకుడు ఈ దేశానికి ఒక కాక్రోచ్ లాంటి ఆస్తి. అవును, మమ్మల్ని కాక్రోచ్ అని అవమానించవచ్చు. కానీ ఒక్క కాక్రోచ్ చంపడం అంత సులభం కాదు. మనం అన్నిటినీ తట్టుకుంటాం. ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ నిలబడతాం. రాజకీయాలు, బ్యూరోక్రాట్లు ఇచ్చే కష్టాలను చూసి కుంగిపోవడం మానేసి ఆ పట్టుదల గెలుపు వైపు మళ్ళిద్దాం. మనం ఇక్కడ మనుగడ సాగించడం లేదు. మనం ఈ వ్యవస్థను మార్చడానికి మన ఉనికిని చాటించుకోవడానికి సిద్ధమవుతున్నాం. గుర్తుపెట్టుకోండి.